అడుగుపెట్టి రైతుల ఊచగొద్ద కోసి మన ఇండియాని సర్వనాశనం చేయాలనుకున్నాడు. అతడే పాకిస్తాన్ తీవ్రవాది దావూద్ ఖాన్. వీళ్ళ లక్ష్యం ఒక్కటే, ఏనాటికైనా మన ఇండియాని అల్లకల్లోలం చేసి కాశ్మీర్ని సాధించాలనే. కానీ ఈ పిచ్చిన కొడుకులకి ఏం తెలుసు? మన భారతీయుల మొత్తం పాకిస్తాన్ నా కొడుకులు కొట్టుకుపోతారు. వీళ్ళ ఆశయం ఒక్కటే, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. మనకి మన దేశం అంటే ఎంత ప్రేమ, ఎవరికైనా వాళ్ళ దేశం అంటే అంతే ప్రేమ కదా. ఆ ప్రేమను సార్థకం చేసుకోవాలని ఇతర కృషి. ఈ రాముని చంపాలంటే సముద్రం దాటి రావాలి. ఈ దావుద్ని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలి. అసురా రామదాసురా, మీరు వెళ్ళిన పని ఏమైందిరా? మమ్మల్ని క్షమించండి బాస్. మన ముఖ్యమంత్రి గురించి తప్పుగా రాసిన ఆ జర్నలిస్టునే మానభంగం చేయబోతే అరవిందరావు గారు అడ్డుపడ్డారు బాస్. దాంతో మేము పారిపోయాం బాస్. ఈ దావుద్ ఖాన్ పేరు చెబితే పోలీసు వెండి ముక్కలే సన్నని వణుకుడు పడుతుందిరా. నా బూటి కాలు చప్పుడే ఉంటే డిబేట్ మాడి గుండె చప్పుడే ఆగిపోతుందిరా. నా కన్ను సరిగా కదిలితే కదిలే కాలమే ఆగిపోతుంది. తమ్మున్నా ఈ దావుద్ ఖాన్ అంచర్లేంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేసి ఒక కాకి బట్టలకి భయపడి కాకుల్లా కావు కావమంటూ మారిపోయి వస్తారా. వాడు చాలా పరాక్రమంతుడు బాస్. ఏమన్నా వాడు పరాక్రమంతుడు అయితే ఈ దావుద్ ఖాన్ అగ్గి పిడిగిరా. ఏ దేశం రా? భారతదేశం బా. ఈ దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉంటాయిరా? 29 రాష్ట్రాలు బా. మరి 29 రాష్ట్రాలు ఉంటా. రాష్ట్రం మీద అధికారం ఎవరికి ఉంటుందిరా? ఒక సీఎంకే బాస్. మరి 29 రాష్ట్రాలను శాసించే అధికారం ఒక ప్రధానమంత్రికి ఉంటుందన్నమాట. అవును బాస్. అంతలా కమర్చున్న ప్రధానమంత్రి దగ్గరికి నేను వెళితే
నాకిచ్చి చిన్న కచ్చి వేసుకొని గోళ్ళు గిల్లుతా ఉంటాడు రా. ఆఫ్టర్ ఏ మారుమూల పంతంలో పోలీస్ ఆఫీసర్కి అంత కెపాసిటీ ఉన్నా ఈ దౌతికాన్ని అంచలేంటి? మమ్మల్ని క్షమించండి బాస్. మరొకసారి ఇలాంటి తప్పు జరగదు బాస్. ఏ జయన్, బాస్, ఆ ఎస్పీ ధర్మధర గారు నాకు కావాలిరా. వాడు చాలా భయంకరంగా ఉన్నాడు బాస్. ఏయ్, నా విరోధిని నా ముందు పగిడితే ప్రాణాలు తీస్తా. ఏమన్నా వాడు మరొక్క మంచి వాడు అసాధ్యుడైతే ఈ దావతికాను విడిగురా. పార్వెంటి పిల్లవాడి దగ్గర నుండి కాలేజీ కుర్రవాడి దాకా, పార్వెంటి నుంచి వెంటనే నాయకుడి దాకా, కాపీ మేస్త్రి నుండి టాటా బిళ్ళ వరకు కరెంట్ స్టూడెంట్ చూపిస్తే వంగి వంగి కొడతారా. కానీ వాడు దేశభక్తి గలవాడు బాస్. ఏయ్, ఏయ్, తమిళనాడు నన్ను బెదిరించిన నలుగురు ఎమ్మెల్యేని నడు రోడ్డు మీద అడ్డంగా నరికేస్తే ఇదేమిటి అని అడిగిన నా కొడుకు అక్కడ లేడు. ఎంత దమ్మున్నా నా ముందే ఎవరి గురించో గొప్పగా పొగుడుతారా. మీలాంటి పిరికి పందరు నా దేశంలో కాదురా, నా పక్కన కూడా ఉండకూడదు. ఒక శాయిస్తున్నాను రా. క్షమించండి బాస్. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయం బాస్. ఆర్ఎస్పీ ధర్మేంద్ర గారిని చంపి మీ ముందు ఉంటా బాస్. ఏయ్, ఈ దావతికాను కత్తిని నమ్ముతాడు. అన్ని నమ్మినవాడు కూడా కత్తిలా బతకాలి. ఇలా కాల్చబడి ముసలి కన్నీళ్ళు కార్చకూడదురా. ఏయ్, మీకు 24 గంటలు టైం ఇస్తున్నా. 24 hours. ఆ ఎస్పీ ధర్మేంద్ర గారిని ఇక్కడి నుంచి తెచ్చారా? సరే లేదా నేను నమ్మిన గట్టికి వెళ్తారు. అలాగే బాస్. ఎస్పీ ధర్మేంద్ర నీటితో నీ సాగుకి పెట్టిపోతున్నా. దమ్ముంటే కాచుకోరా.
సరస్సుడని వెలువడు పొంగులతో నిగనిగనిగలాడితివి పిందులతో యమతి కమతలేదివే తీయని తిమ్మిది తీర్చి మెయ్యగలనే రాముడినే నాగదిలో కొలువు చేయుచున్నా నీకునికే పాతినిలో కలిపి పూజ చేయనా అతి సుకుమారునిరా నీ దూకుడు నాదని అవునని నన్ను ఆపతరమా సరసుడని జాలుకుని తలుపు నీకున్నదే నీ చదువు కాలుమని సులుగు నాకున్నదే బసిగెల్లరికి పుడవై బసిమిసమిసలీలగరా పెదవుల మగవులపై నీ కదనులు చూపగరా నిండుగా పండుగ చేసుకున్న గురుడా సరసకురా సరసుడని చిటికెలు వేయగని నీ చటుకుని గాలికిరా ఎగబడి పొంగులతో ఎగమిగమిగనావుదివే మోజులు తీర్చుకోవుతారు ఏం ఓపిక లేదు వచ్చే సంవత్సరం పండక్కే